టైం వెచ్చిస్తున్నారు. చివరికి నిండా మునిగి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల పాలై ఇప్పటికే 1000 మంది బలైపోయారు. ఇందులో యువతతో పాటు చిరు వ్యాపారులు, చిన్న చితకా ఉద్యోగులు కూడా ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలది ప్రపంచమంతా పాకేసిన ఒక మాఫియా. మొదట అన్ని ఆన్లైన్ కంపెనీలాగే ఒక డొమైన్ ను కొంటారు. వెబ్సైట్ ను, యాప్ ను డెవలప్ చేయించడానికి బాగానే పెట్టుబడి పెడతారు. జైపూర్, ఢిల్లీ, నోయిడా నుంచే కాదు, అవసరమైతే విదేశాల్లోని మంచి డెవలపర్స్ ను పట్టుకుని గేమ్ డిజైనింగ్ నుంచి పేమెంట్ గేట్వే దాకా అన్ని వసతుల్ని యాప్ లో చక్కగా తయారు చేస్తారు. ఆ తర్వాత మార్కెటింగ్ వ్యవస్థతో జనాల్లోకి తీసుకువెళ్తారు. అందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు అడిగిన దానికంటే ఎక్కువ చెల్లించి యాప్స్ ను ప్రమోట్ చేస్తారు. అలాగే యూజర్లతో టచ్ లో ఉండేందుకు 24 గంటలు పనిచేసే కాల్ సెంటర్లు కూడా నడుపుతున్నారు. అత్యంత గోప్యంగా సాగే బెట్టింగ్ యాప్స్ భాగవతం చీకటి సామ్రాజ్యంలా ఉంటుంది. బెట్టింగ్ యాప్ వెనకాల ఒక పెద్ద ముఠా ఉంటుంది. భారతదేశంలో బెట్టింగ్ యాప్స్ పై నిషేధం ఉన్నా యథేచ్ఛగా సాగుతూ ఉండడానికి ఇదే కారణం. నేరుగా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే ఈ బెట్టింగ్ దందా నడుస్తోంది. ఇందుకోసం ముందుగా ఊరు పేరు తెలియని కొందరు వ్యక్తుల పేర్ల మీద సిమ్ కార్డులు, బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ కోసం ఇవే అకౌంట్లను ఉపయోగించుకుంటారు. వీటితో యూపీఐ అకౌంట్లను క్రియేట్ చేస్తారు. అలాగే కొంతమంది డెవలపర్ల సహాయంతో ఆకర్షణీయమైన పేర్లతో యాప్స్ ను తయారు చేస్తారు. ఈ యాప్స్ ను ఎవరు నిర్వహిస్తున్నారన్న విషయం తెలియకుండా ఉండేందుకు ఇలా వందలాది బ్యాంక్ అకౌంట్లను ఉపయోగిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసేందుకు పైరసీ మూవీలు ఉండే వెబ్సైట్లను ఉపయోగించేవారు. కానీ క్రమంగా సోషల్ మీడియాను దీనికి అడ్డాగా మార్చుకున్నారు. రిజిస్టర్ చేసుకుంటే బోనస్ పాయింట్స్ వస్తాయంటూ ప్రజలను అట్రాక్ట్ చేస్తారు. బెట్టింగ్ యాప్స్ ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ను రంగంలోకి దించారు. లక్షల్లో ఫాలోవర్లను ఉన్నవారిని సెలెక్ట్ చేసుకుని వారితో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తారు. ఇలా ప్రమోట్ చేసినందుకు వారికి లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు. అయితే బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు నేరుగా ఇన్ఫ్లుయెన్స్ ను కాంటాక్ట్ అవ్వరు. ఇందుకోసం మార్కెటింగ్ ఏజెన్సీలను ఎంచుకుంటారు. మార్కెటింగ్ ఏజెన్సీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు యాప్స్ ప్రమోషన్ గురించి వివరించి రెమ్యూనరేషన్ అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ కు కేవలం యువత మాత్రమే కాకుండా పెద్దలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈజీ మనీ, క్షణాల్లో డబ్బులు రెట్టింపు కావడం. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు యూజర్ ఇంటర్ఫేస్ ను చాలా ఫ్రెండ్లీగా తయారు చేయడమే దీనికి కారణాలుగా చెప్పొచ్చు. ప్లే స్టోర్ లో ఒక సింగిల్ క్లిక్ దూరంలో యాప్స్ అందుబాటులో ఉండడంతో చాలా మంది మన తల్లిదండ్రుల్ని మనల్ని నాశనం చేస్తానికి వచ్చిన మగ మహారాజు. అది ఎంత తప్పు, ఎంత బాధో, ఎంత కష్టం వాళ్ళకి తెలుసు. అంతేగా మనం కష్టపడైనా బతుకుతాం. అయితే ఒక్కసారి కష్టపడి బతకండి. దాని నుంచి బయటకు అలాంటి బెట్టింగ్ యాప్లకి వెళ్ళకండి. 100 రూపాయలు కోల్పోతే కష్టపడతాం, చేతకు రాకపోతే మనం వెళ్ళాలి. కష్టపడి చేతనవ్వదు వచ్చు కదా మనకి. ఇందుకోసం